భాగ్యనగరం భగ్గుమంటోంది. వేసవి ఇంకా రాకముందే హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ప్రజల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గతేడాది విషాదాలు మరవకముందే 2026 ప్రారంభంలోనే వరుస ప్రమాదాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కేవలం 2 నెలలు కూడా గడవక ముందే నగరంలో 100కు పైగా అగ్ని ప్రమాదాలు సంభవించడం కలకలం రేపుతోంది. ఈ ఎండాకాలంలో ఇంకెన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయో అని ప్రజలు భయపడుతున్నారు. రెండు 2026 ప్రారంభంలో అంటే 2 నెలలు గడవక ముందే వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు స్పందించడం, విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని చెప్పడం మామూలు అయిపోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తే జనవరి 24న హ్యాబిట్స్లోని బచాస్ ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. అక్కడ చిక్కుకున్న 2 పిల్లలను కాపాడేందుకు 3 వ్యక్తులు వెళ్లారు. మంటలు అధికం కావడంతో బయటకు రాలేక 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. 2023 నవంబర్లో నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. సెల్లార్లో భవన యజమాని అక్రమంగా రసాయనాలు నిల్వ చేయడమే ప్రమాదానికి కారణమని తేలింది. వేసవి రాకముందే హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5న చిక్కడపల్లి గాంధీనగర్లోని సుధామ మహిళల పీజీ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 15 మంది యువతులు ఇంకా మహిళలు అందులోనే ఉన్నారు. మంటలు చూసి వెంటనే వారు భయంతో బయటకు పరుగులు పెట్టారు. లోపల చిక్కుకున్న 2ని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ద్వారా బయటకు తీసుకువచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే 8వ తేదీన మలక్పేట్లోని అక్బర్బాగ్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుకున్న భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది లోపలున్న తల్లి, కుమారుడితో పాటు 2 కుక్కలను కాపాడారు. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని ఓ కార్ షోరూంలో 9వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. దాదాపు 90 మందిని అగ్నిమాపక సిబ్బంది అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రమాద సమయంలో షోరూంలో సుమారు 50 కార్లు ఉండగా వాటిలో 3 అగ్నికి ఆహుతయ్యాయి. మరికొన్ని కార్లు పాక్షికంగా కాలిపోయాయి. ఈ మధ్యనే మియాపూర్ నారాయణ పాఠశాల భవనంలో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను బయటకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నగర చరిత్రలోనే అత్యంత పెను విషాద ఘటనగా పేర్కొనే అగ్ని ప్రమాదం 2025 మే నెలలో జరిగింది. చార్మినార్ కు సమీపంలోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. 2022లో సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ భవనం సెల్లార్లో ఈ బైక్ బ్యాటరీలు నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది మృత్యువాత పడ్డారు. 2023లో సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి 6 ప్రాణాలు వదిలారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాలు లెక్కనేలన్నీ ఉన్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల గణాంకాలు చూస్తే 2025లో 1300 ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. 2026లోనే ఇప్పటి వరకు చిన్న పెద్ద అన్ని కలిపి 100కు పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ వారం 10 రోజుల్లోనే రోజుకో ఘటన జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో 2025లో 788 అగ్ని ప్రమాదాలు జరగ్గా ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 60కి పైగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మేడ్చల్లో 2025లో 575 ప్రమాదాలు సంభవించగా 2026లో ఇప్పటి వరకు 30కు పైగా జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇంతలా అగ్ని ప్రమాదాలు సంభవించడం, వచ్చేది ఎండాకాలం కావడంతో ఇంకెన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయో అని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో ఏటా జనవరి నుంచి మే వరకు అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ మధ్య 10ల సంఖ్యలో ఉండే ప్రమాదాలు జనవరి నుంచి మే వరకు 100ల సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ కనెక్షన్లకు సరైన వైరింగ్ లేకపోవడమే ఇందుకు కారణాలని చెప్పవచ్చు. అంతేకాదు, నగరంలో గతేడాది జరిగిన 1300 అగ్ని ప్రమాదాల్లో 537 ప్రమాదాలు సిగరెట్లు, బీడీలు తాగి ఆర్పకుండా విసిరేయడంతో జరిగినట్లు విచారణలో తేలింది. 487 ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్తో జరిగాయి. మిగిలినవి ఇతర కారణాలతో జరిగాయి. వేసవి ప్రారంభం కాకముందే హైదరాబాద్లో ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు సంభవించడం ఆందోళనకర విషయమే. ఈసారి ఎండల తీవ్రత పెరిగే అవకాశముందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోదాములు, సెల్లార్లు, దుకాణాలతో పాటు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో మరిన్ని తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలియజెప్పాలి. ప్రజలు కూడా బాధ్యతగా తీసుకుని నిషేధిత ప్రాంతాల్లో మండే స్వభావం ఉన్న వాటిని నిల్వ చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంటలను ఆర్పే పరికరాలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నగరంలో ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. ముందున్నది ముసళ్ల పండుగ అన్నట్లు ఎండలు ముదరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు భయపడుతున్నారు. కేవలం అధికారులు తనిఖీలు చేయడమే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరైనా అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి.